వెల్కమ్ టు మై ఛానల్ శారదామహి. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని కూడా ఒకటిగా విరాజిల్లుతుంది. తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైంది. తమిళనాడులో ఉన్న 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో 5వది ఈ తిరుత్తని క్షేత్రం. మహిమాన్వితమైన తిరుత్తని దివ్యక్షేత్రం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం కార్తికేయ నమః, ఓం మంగళాయ నమః అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న క్షేత్రం తిరుత్తని. తిరుత్తనికి చేరుకున్న భక్తులు శరవణ తీర్థంలో స్నానాధికాలు ముగించుకుని మెట్లు మార్గంలో ఆలయ దర్శనానికై కొండపైకి ఎక్కుతారు. ఆ కోనేరు నుంచి పైకి చూస్తే కొండపై రాజసంగా నిలబడ్డ రాజగోపురం కనిపిస్తుంది. బహుళ అంతస్తులపై సుబ్రహ్మణ్యుని చేతి ఈటె విరాట్ రూపంలో ఉంటుంది. తిరుత్తని తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్న ఈ ప్రదేశం తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతుంది. భక్తుల ఇష్టదైవం కార్తికేయుడు ఇక్కడ మురుగ పెరుమాళ్గా పూజలు అందుకుంటున్నారు. తిరుత్తని దివ్యక్షేత్రానికి వేలాది సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రానికి తనిగై అని తమిళంలో పిలుస్తారు. తనిగై అంటే శాంతిపురి అని అర్థం. భక్తుల ఈతి బాధలన్నీ పోయి శాంతి చేకూరుతుంది కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చింది అని చెబుతారు. కొండపైకి 365 మెట్లు ఉన్నాయి. ఇది సంవత్సరంలో 365 రోజులను సూచిస్తుంది. మెట్ల మార్గంలోనే పూజా సామాగ్రి అన్నీ అమ్ముతూ ఉంటారు. కొంతమంది మెట్ల పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి కర్పూరం వెలిగించి వెళ్తూ ఉంటారు. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గమే కాకుండా రోడ్డు మార్గం కూడా ఉంది. మేమైతే మెట్లెక్కి వెళ్తున్నాము. మురుగన్ యొక్క 6 నివాసాలలో ఇది 5వది. దీన్ని 6 పడై వీడు అంటారు. ఈ మిగిలిన 5 పళని మురుగన్ ఆలయం, స్వామిమలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, తిరుపరకుండ్రం మురుగన్ ఆలయం, పదైమూర్చోలై మురుగన్ ఆలయం. తిరుత్తనిని కుండ్రుతొరడల్ అని పిలిచేవారు. తిరుచెందూర్లో అసుర తారకాసురుడిని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన కోపాన్ని తగ్గించుకోవడానికి తిరుత్తనికి వచ్చారు. కాబట్టి ఇక్కడ సుర సంహారం నిర్వహించబడదు. ఆలయం లోపల తూర్పు దిశలో చిన్న మండపంలో శిలారూపంలో ఉన్న ఏనుగు ఉంటుంది. సుబ్రహ్మణ్య దేవసేన అమ్మవారి వివాహం సమయాన స్వామివారికి ఇంద్రుడు స్త్రీధనంగా అమ్మవారికి ఐరావతాన్ని ఇచ్చాడట. ఆ ఏనుగు ఇవ్వగానే ఇంద్రుడి ఐశ్వర్యం తగ్గిందట. ఆ తరువాత ఇంద్రుడు స్వామివారిని ప్రార్థించగా ఐరావతాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించారట. కానీ ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకోవడానికి మనస్కరించక ఆ ఐరావతం తన లోకాన్ని చూస్తే చాలు మళ్ళీ తన పూర్వ వైభవం తిరిగి దక్కుతుందని చెప్పారట. ఆ కారణంగానే ఇక్కడ ఆ గజరాజు తూర్పు దిశను సూచిస్తున్నట్లు ఉంటుంది అని ఆలయ పండితులు చెప్తారు. ఆ ప్రాంగణం అంతా ఎటు చూసినా నల్లని శిలలతో నిర్మితమైన ఎత్తైన గోడలు, వాటిపై పలు లతాయుక్త స్తంభాకృతులు, వాటిపై సుందర శిల్పాకృతులు,
ప్రాకారాలు భక్తులను మరో లోకానికి తీసుకెళ్తాయి. ఆలయం పైన 5 సుబ్రహ్మణ్య క్షేత్రాలను తలపించే శిల్పాకృతులు ఉన్నాయి. తిరుప్పకుండ్రం, తిరుచెందూరు, స్వామిమలై, పళని, తిరుత్తణి, పదైముచ్చోలై 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలను సూచించారు. ఇక్కడ ఆపద సహాయ వినాయకుడు కనిపిస్తాడు. దేవేంద్రుడు ఇక్కడ చెంగల్వ పూలతో అర్చించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. శ్రీరాముడు ఇచ్చట కొలువై ఉన్న స్వామిని సేవించి రావణాసురుని జయించి తిరిగి వచ్చే సమయానికి మరలా కుమారస్వామిని సేవించి శివజ్ఞానాన్ని పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న కొండపై కుమారస్వామి శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందారట. ఆ కారణంగా జ్ఞానసిద్ధి అనే ఈటను ఇచ్చారట. ఆ కారణంగా జ్ఞానశక్తిధరుడు అనే పేరు సార్థకమైందని చెప్తారు. తిరుత్తణి ఆలయంలో నెలకొని ఉన్న విశేషాంశాలు ఎంత వర్ణించినా సరిపోదు. స్వయంగా వీక్షిస్తే గానీ తెలియదు. ఆడి నెలలో వచ్చే ఆడి కృత్తిక ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కావుళ్ళని తెచ్చి చెల్లిస్తూ ఉంటారు తిరుత్తణిలో. మరొక పురాణం ప్రకారం ఇంద్రుడు తన కుమార్తె బహుమతిలో భాగంగా చెప్పుల రాయిని సమర్పించాడు. ఈ రాయిపై తయారు చేసిన గంధాన్ని మురుగన్ ప్రతిమకు పూయడం వల్ల ఔషధ విలువలు లభిస్తాయని చెబుతారు. మురుగన్ కూడా అగస్త్య ఋషికి తమిళ జ్ఞానాన్ని అందించాడని నమ్ముతారు. మరియు ఈ మందిరంలో అతను వీరమూర్తి, జ్ఞానమూర్తి మరియు ఆచార్యమూర్తి అనే పేర్లతో ప్రకటించబడ్డాడు. ఈ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న నెలవారీ కార్తికేయతో పాటు 2 అత్యుత్తమ వార్షిక పండుగలు ఆడి కృత్తిక మరియు న్యూ ఇయర్ ఫెస్టివల్. ఆడి మాసంలో ఫ్లోట్ ఫెస్టివల్, మాసి మాసంలో బ్రహ్మోత్సవం, 8వ రోజు వల్లి కళ్యాణం, తమిళ మాసంలో ఐప్పాసి మురుగన్ షష్ఠి జరుపుకుంటారు. ఆడి కార్తికేయ పండుగ జూలై ఆగస్టులో 3 రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్తో ఉంటుంది. ఈ పవిత్ర స్థలానికి సుదూర మరియు సమీప ప్రాంతాల నుండి వందల వేల మంది భక్తులు వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.